బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. సాధారణంగా పోలీసులు అనగానే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం, ప్రాపర్టీ అఫెన్స్ ఆపడం, ఇటు బాడీ అఫెన్స్ తగ్గించడం, ఇటువంటి విషయాలు ఎక్కువ ఫోకస్ అవుతుంది. కానీ మీరు ఆ పని చేస్తూనే సైమల్టేనియస్గా ఇది కూడా మీరు మిలిట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. దానికి ఆ విధంగా ఎంచుకోవడానికి కారణం ఏంటి? దానికన్నా ముందు పోలీస్ యూనిఫామ్ మీరు బై ఛాన్సా బై చాయిసా వేసుకున్నారు? ఈ రెండు ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు సుంకర శ్రీనివాసులు గారి కుటుంబ నేపథ్యం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్పండి. నాది మహబూబాబాద్ ప్రాపర్. మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం. నాన్న ఫార్మర్గా ఉండేవాడు. సో అక్కడ చదువు అంటే ఇంటర్మీడియట్ వరకు మహబూబాబాద్లో చదువుకున్నాను. ఆ తర్వాత వరంగల్ సీకేఎం కాలేజ్ డిగ్రీ అయిపోయిన తర్వాత బీఈడి మహబూబ్ నగర్లో చేశాను. ఈ లోపల 89లో సబ్ ఇన్స్పెక్టర్కి సెలెక్ట్ అయ్యి సబ్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యాను. సబ్ ఇన్స్పెక్టర్గా ఫస్ట్ సర్వీస్ ఆదిలాబాద్, అక్కడి నుంచి ఇంటెలిజెన్స్ హైదరాబాద్, అగైన్ అక్కడి నుంచి లా అండ్ ఆర్డర్ ఆదిలాబాద్, కరీంనగర్. దాని తర్వాత ప్రమోషన్ వచ్చేసి సైబరాబాద్కి వచ్చాను యాజ్ అ డిఎస్పీగా. అక్కడ 5 years చేశాను డిఎస్పీగా. అక్కడి నుంచి అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ తీసుకొని మళ్ళీ కరీంనగర్కి వెళ్ళాను. అక్కడ లా అండ్ ఆర్డర్, తర్వాత అడ్మిన్ డీసీపీగా 5 years చేశాను. అక్కడ ఎస్పీగా ప్రమోషన్ తీసుకొని మళ్ళీ ప్రిన్సిపల్ పీటీసీ కరీంనగర్ ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నాను. సార్ ఫస్ట్ పోస్టింగ్ ఆదిలాబాద్. ఆదిలాబాద్ మీరు 18 వెళ్ళేసరికి అది అగ్నిగుండంగా ఉంది. ఇంద్రవల్లి ఎన్కౌంటర్స్ ఇవన్నీ కూడా జరిగాయి. మీరు వెళ్ళగానే మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందండి? అంటే ఎస్టిమేషన్ కాకుండా ఇంకేమైనా ఏదైనా వచ్చా? ఇప్పుడు ఫస్ట్ పోస్టింగ్ బైన్సా ఫస్ట్ పోస్టింగ్ అయింది. అక్కడ ఉండగానే ఖానాపూర్లో ఒక ప్రజా పరిషత్ మండల్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్ ఆయన సుకుమార్ రావు అని చెప్పేసి నైట్ 9 తర్వాత ఏదో పోలీస్ స్టేషన్లో ఏదో పని ఉంది అని చెప్పేసి బుల్లెట్ మీద ఇంక ముందు అతను ఉన్నాడు, ఈయన వెనక ఉన్నాడు, వచ్చారు. అప్పుడున్న పరిస్థితుల్లో ఎక్స్ట్రీమిస్ట్ చాలా తీవ్రంగా ఉండేవాళ్ళు. ఖానాపూర్ పోలీస్ స్టేషన్ మీద కూడా అటాక్ చేస్తారని ఒక ఇన్ఫర్మేషన్ ఉండేది. ఆ సెంట్రీ వెళ్ళి ఆపాడు. ఆపితే వాళ్ళు ఆపకుండా రెగ్యులర్గా వచ్చే పోలీస్ స్టేషనే ఎస్ఐ గారు బాగా తెలుసు మాకన్నా ధీమాతోటి వాళ్ళు నేరుగా లోపలికి వచ్చేస్తే సెంట్రీ ఫైర్ చేస్తే ఆ వెనక కూర్చున్న కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్ చనిపోయాడు. అయ్యో, చాలా పెద్ద గొడవ అయింది. కలెక్టర్ వచ్చారు, ఎస్పీ వచ్చారు, అంతా వచ్చిన తర్వాత అప్పుడు పబ్లిక్ డిమాండ్ చేశారన్నట్టు. కలెక్టర్ అడిగాడు, ఓకే మీరు పీస్ఫుల్గా ఉండండి, ఏం చేయాలి, మీకు ఏం కావాలంటే పోలీస్ స్టేషన్ అంతా కరప్ట్ అయిపోయింది, ఇక్కడ అందరినీ మార్చేయాలి అంటే అప్పటికప్పుడు మెసేజ్ ఇచ్చి నేను బైన్సంచి ఖానాపూర్కి ట్రాన్స్ఫర్ చేశాను. అప్పటికే మన కమ్యూనల్ ఉందా? కమ్యూనల్ అప్పటికే ఉంది. ఎవరండి ఎక్కువ ట్రావెల్ మాంగర్స్ అక్కడ? పొలిటికల్ అండి, ఏం లేదు అక్కడ. యాక్చువల్ ఒరిజినల్ కమ్యూనల్ అంటూ జరగదు బైన్సాలో. ఎందుకంటే వాళ్ళకి బైన్సాలో 4 నెలలే వాళ్ళకి జీవనోపాధి దొరికేది. మిగతా 8 నెలలు ఖాళీ కూర్చోవాల్సిందే. ఈ 4 నెలలు కాటన్ బాగా వస్తుంది చుట్టుపక్కల ప్రాంతాల్లో. తర్వాత పక్కనే మహారాష్ట్ర ఉంటుంది. మహారాష్ట్ర నుంచి పండించే కాటన్ మొత్తము బైన్సా కేంద్రం. 40 జిన్నింగ్ మిల్స్ ఉంటాయి. ఈ 4 నెలల్లో వచ్చే కాటన్తో నడిచే బిజినెస్తోనే అక్కడ ఉన్న పబ్లిక్ అంతా కూడా బతుకుతారు. తర్వాత ఏ బిజినెస్ ఉండదు. కాబట్టి గొడవలు పడితే వాళ్ళకి ఇంకా తినడానికి ఏముండదు తెలుసు, వీళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళందరూ వాళ్ళు ఎప్పుడు గొడవ పడలేదు. రాజకీయాలు, పొలిటికల్ అంటే మిగతా 8 నెలలు ఖాళీగా లేకుంటే వాళ్ళు కాముకుంటారు. అయితే వాళ్ళు పని లేకుండా బట్టి వస్తున్నాయి వీళ్ళకి. పని లేకంటే 8 నెలలు ఖాళీగా ఉంటారు కదండి. ఏదో ఖాళీగా ఉన్నా ఇప్పుడు ఈ 4 నెలలు సంపాదించుకుని తింటారు, ఉంటారు అంతే. వాళ్ళు కొట్లాడుకోవడం అట్లాంటిది ఏమి. అంటే దాని ఆరిజిన్ ఎక్కడ వస్తుందండి? పొలిటికల్. 2 పక్షాలు కూడా ఎక్కడో పొలిటికల్గా ఏదో ఇంటెన్షన్ ఉంటే ఎక్కడి నుంచో స్టార్ట్ అవుతుంది. ఎందుకు అనేది ఇప్పటివరకు ఎవరో చెప్పలేపారు అంతే. కాదు సార్, ఎక్కడో జరిగితే ఇన్సిడెంట్ బైన్సాలో ముందు బొగ్గమంటుంది కదా. ఇప్పుడు ఏముంటుందంటే హైదరాబాద్లో మబ్బులు పడితే బైన్సాలో వర్షం కుడుతుందని ఒకటి సామెత ఉంది అట్లా. సో అది మరి దానికి మన సొల్యూషన్ లేదంటారా? ఇప్పుడు చాలా కామ్ అయిపోయింది, ఇంత ముందులాగా లేదు. కానీ ఒక్కసారి బ్లో అయిందంటే మాత్రం కంట్రోల్ అవ్వడం కష్టం అవుతుంటుంది కదా. 1 month 2 months అట్లా తీసుకుంటుంది. అంత సీరియస్ ఉంటుంది అక్కడ. అచ్చా, 4 నెలలు మీకు ఎప్పుడు అలాంటి ఛాలెంజ్ రాలేదు అక్కడ? నేను ఉన్నప్పుడు కమ్యూనల్ అవ్వలేదు. ఓకే. తర్వాత మీరు ఖానాపూర్ వెళ్ళారు. ఖానాపూర్ ఆల్రెడీ ఇన్సిడెంట్ జరిగింది. వెళ్ళగానే అక్కడ ఏముంది ఛాలెంజ్? మీకు వెళ్ళిన తర్వాత పబ్లిక్ డిమాండ్ కరెక్ట్ అంటారా ఖానాపూర్లో కరప్షన్ ఉందని? అదంతా కరెక్ట్ కాదు. పబ్లిక్ ఎప్పుడు కూడా పోలీస్ మీద సాటిస్ఫాక్షన్తో ఉండరు. ఎందుకంటే పోలీస్ చేసేవి వాళ్ళకి నచ్చవు. ఎందుకంటే వాళ్ళు తప్పులు చేస్తే పోలీస్ తప్పులు చేయకుండా చూస్తారు. కాబట్టి పబ్లిక్ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ప్రతి ఒక్కరూ న్యాయంగా ఉండాలా, తప్పులు చేయకూడదు. కానీ నా ఒక్కరిని మాత్రం ఎగ్జెప్షన్. ప్రతి ఒక్కరు అట్లనే ఆలోచిస్తారు. ఎక్సెప్ట్ మీ, ఎవ్రీబడి షుడ్ బి ఇన్ ఆర్డర్. ఎలా కుదురుతుంది? అవుతుంది సార్. పోలీస్కి ఇప్పుడు మీలాంటి డిపార్ట్మెంట్లో కొంతమంది పబ్లిక్ దగ్గర అవ్వాలని వెళ్తుంటారు.
కానీ పబ్లిక్ ఎందుకు దూరం అవ్వాలని చూస్తుంటారు? అంటే ఏం లేదు ఇప్పుడు రెగ్యులేషన్ ఎవరికి ఇష్టపడుతుంది? మీరు ఇలా వెళ్ళండి, ఇలా వెళ్ళండి, ఇలా ఎవరికి వెళ్ళండి. ఇష్టపడదు. ఫ్రీగా వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు ప్రతి ఒక్కరు. దట్ రెగ్యులేషన్ డజంట్ లైక్. అది అంటే ఆ సెక్టర్ కొంతమంది ఉంటారు కదా, చాలా మంది 80% రెగ్యులేషన్కి ఇష్టపడతారు, రూల్ ఆఫ్ లా కరెక్ట్గా ఉంటుంది, అంటే ఇప్పుడు లా ఒబేడ్ చేస్తారు కదండి. 90% పీపుల్ ఆర్ లా అబైడింగ్ పీపుల్ ఓన్లీ, కామ్ గోయింగ్ ఓన్లీ. ప్రాబ్లమ్ రేజెస్ ఓన్లీ విత్ 10% ఆఫ్ ద పీపుల్. ఆ 10% గురించే డిస్కషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి, అదే హైలైట్ అవుతూ ఉంటుంది, అదే సమాజంలో అందరు అట్లానే ఉన్నారట్టుగా ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. దట్ ఇస్ నాట్ ట్రూ. 90% పబ్లిక్ అయితే దే ఆర్ లా అబైడింగ్. వాళ్ళతో మనకి ఏ ప్రాబ్లం ఉండదు, వాళ్ళు పొల్యూషన్ కూడా రాడు కదా. రారు. రైట్ అండి. అక్కడ ఏమొచ్చిందండి ఖానాపూర్లో మీకు? అక్కడ కూడా మేజర్ ఛాలెంజెస్ ఏం లేవు, ఏమి రాలేదు, బాగానే ఉంది, పీస్ఫుల్గానే ఉంది. కానీ అక్కడ మూమెంట్ ఉంది కదా అప్పుడు? ఉండింది, మూమెంట్ ఉండింది. అయినా కూడా మేము పెట్రోలింగ్ ప్రాపర్గా చేసేవాళ్ళం, విలేజ్ విజిట్స్ ప్రాపర్గా చేసేవాళ్ళం, సో ఇబ్బంది ఏం లేదు. సార్ అక్కడ లా అండ్ ఆర్డర్లో అంటే మీరు నేను నా కోణంలో తీసుకుంటే వాళ్ళని సరెండర్ వైపు తీసుకురావడానికి ప్రయత్నం చేశారా, ఎన్కౌంటర్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవారా? ఎడ్యుకేట్ చేసి అసలు ఫస్ట్ పార్టీలో పోకుండా ఆపడం ఫస్ట్ స్టెప్. ఓకే. ఊళ్ళల్లో తిరిగి యూత్ని ఎడ్యుకేట్ చేసి, అక్కడ మేము గమనించింది ఏంటంటే పాటలకు బాగా అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. పాటలు సాహిత్యంలో ఒక అట్రాక్షన్ ఉంటుంది. ఆ పాటలు ఊళ్ళలో వచ్చి పాడగానే యూత్లో ఒక ఆవేశం వచ్చేస్తుంది, మనం కూడా ఏదో చేసేయాలి, సొసైటీకి మొత్తం మార్చేసేయాలి, చాలా అన్యాయం జరుగుతుంది మనకి, దీన్ని ఇక్కడితో అంతమొందించాలని ఒక పెద్ద ఆవేశం వచ్చేసి పాటలకు అట్రాక్ట్ అయ్యే వాళ్ళే ఉంటారు. కానీ సిద్ధాంతాన్ని ఆలోచించి సిద్ధాంతాన్ని నచ్చిపోయే వాళ్ళు చాలా తక్కువ. అంటే భావజాలంకి ఆకర్షితులైన వాళ్ళు, సాహిత్యానికి ఆకర్షితమైన వాళ్ళే 90%. సో మేమేం చేసేవాళ్ళం అంటే దాని కౌంటర్గా మేము కూడా పాటలు పాడి. మీరు కూడా బాగా పాడతారు కరెక్ట్గా? వాళ్ళ ఊళ్ళలో అభివృద్ధి గురించి పాటలు, ఆరోగ్యం గురించి పాటలు. కానీ మీకు హాబీ ఏంటి కదా పాటలు పాడడం కూడా? ఇట్స్ ఎ హాబీ అంతే. సో అట్లా మేము యూత్ అసలు అటువైపు ఎక్స్ట్రీమిజం వైపు వెళ్లకుండా చూడడం ఫస్ట్ టార్గెట్ చేసి విస్తృతంగా ప్రచారం చేసేవాళ్ళం. రెండోది వచ్చేసి ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళని సరెండర్ చేయడం కొరకు ఎక్కువ చేసేవాళ్ళం. ఓకే. ఎన్కౌంటర్ అనేది ఎప్పుడు అంటే మా మీద వాళ్ళు దాడి చేస్తే ఆత్మరక్షణ కొరకు చేసే ప్రయత్నం అయితే తప్ప వేరేది ఏమి జరిగింది అట్లా. సార్ మీరు చెప్తున్నట్లుగా కౌంటర్కి ఎన్కౌంటర్ కాకుండా వాళ్ళ పాటలకు కౌంటర్గా మీరు రాసేవారు, పాడేవారు అంటున్నారు. అంటే మీరు పాడకపోయినా ఏమైనా గుర్తుందా మంచి సాహిత్యం? ఎందుకంటే అప్పుడులో డీజే గారు కూడా దొరగారు ఉండేవారు అనుకుంటా. ఆ టైంలో బండి వెనక బండి కట్టి 16 బళ్ళు కట్టి దానికి ఒక కౌంటర్గా పాట పాడడం చేయించారు. కళా బృందం ఉన్నాయి, అంటే జిల్లాకి ఎక్కడికక్కడ కళా బృందాలను ఏర్పాటు చేశారు. మాకు ఒక కళా బృందం ఉండేది, అందులో ఆ కళా బృందం వాళ్ళు పాడేవాళ్ళు, సాహిత్యం వాళ్ళే రాసుకునేవాళ్ళు, వాళ్ళే పాడేవాళ్ళు. మేము ఓన్లీ వాళ్ళకి ఎస్కార్ట్ మేము వెళ్ళేవాళ్ళం అంతే. గుర్తుందా మీకు? నాకు ఇప్పుడు ఐడియా లేదు. ఇప్పుడు ఖానాపూర్ తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను. ఎందుకంటే ఇంటెలిజెన్స్ పోస్టింగ్ అంటే నేను గ్రూప్ 1 కొరకు ప్రిపేర్ అవుదామని వచ్చాను యాక్చువల్గా. ఓకే. గ్రూప్ 1 కొరకు వచ్చాను, ఇంటర్వ్యూ దానికి వెళ్ళాను కానీ సెలెక్ట్ అవ్వలేదు, ఇంక ఇటే ఉండిపోయాను. తర్వాత ఇంకా అంటే ఇన్స్పెక్టర్ పోస్ట్ వరకు అక్కడే ఉన్నారు హైదరాబాద్.